చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. పాకిస్తాన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తీవ్రవాద కార్యకలాపాలు రాజకీయ దుమారు రేపుతుంది. అయితే ఈ రోజు మనం పాకిస్తాన్లోని ఓ అద్భుతమైన ప్రదేశాల గురించి మీకు చెప్పబోతున్నాం. వీటిని ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు చూడడానికి వస్తారు. అదే హెవెన్ అండ్ ఎర్త్. లాహోర్లోని బాద్షాహీ మసీద్ పాకిస్తాన్లోని మొఘల్ కాలం నాటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ మసీదు సరిగ్గా లాహోర్ కోటకు ఎదురుగా ఉంది. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు దీనిని సందర్శిస్తారు. దీనిని 1671 మరియు 1673 మధ్య మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించారు. దీని వెలుపల భాగం ఎర్ర ఇసుక రాయితో పాలరాతి పునాదితో అలంకరించబడింది. ఇది మొఘల్ కాలం నాటి అద్భుతమైన రాజ మసీదులలో అతి పెద్దదిగా పరిగణించబడుతుంది. మినార్-ఏ పాకిస్తాన్ లాహోర్లోని ప్రసిద్ధ స్మారక చిహ్నం. దీనిని టవర్ ఆఫ్ పాకిస్తాన్ అని కూడా అంటారు. ఇక్కడే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 23 మార్చి 1940 లాహోర్ తీర్మానాన్ని ఆమోదించింది. ఇక్కడే భారతదేశం నుండి ప్రత్యేక ముస్లిం రాష్ట్ర డిమాండ్కు పునాది పడింది. ఇస్లామాబాద్లోని ఫైసల్ మసీద్ ప్రపంచంలోని అతిపెద్ద మసీదులలో ఒకటి. ఇది ప్రధాన మతపరమైన ప్రదేశం. మసీదు నిర్మాణానికి నిధులు సమకూర్చిన సౌదీ రాజు ఫైసల్ పేరు మీదుగా ఈ మసీదుకు పేరు పెట్టారు. మసీదు యొక్క నిర్మాణం ప్రత్యేకమైంది మరియు సమకాలీకమైంది. టర్కీస్ వాస్తుశిల్పి వేదాత్ డెలోకా రూపొందించిన సాంప్రదాయ ఇస్లామిక్ వాస్తుశిల్పం యొక్క ఆధునిక వివరణ కలిగి ఉంది. గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉన్న హుంజా వ్యాలీ స్వర్గంలా కనిపిస్తుంది. హిమాలయాలు మరియు కారకోరం శిఖరాలతో ఉన్నాయి. ఈ ప్రదేశం ఆరోగ్య సంపదగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రజలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తారని చెబుతారు. ఇక్కడి అటాబాద్ సరస్సులోని మణి జలాలు అందరినీ మంత్రముగ్ధులని చేస్తాయి. సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ దృశ్యం మనోహరంగా మారుతుంది. ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం మే మరియు సెప్టెంబర్ మధ్య ఉంటుంది. స్కర్డ్ వ్యాలీ పాకిస్తాన్ లో సందర్శించడానికి ఉత్తమమైన మరియు అందమైన ప్రదేశాలలో ఒకటి. విశాలమైన ఎడారిలో మెరిసే సరస్సులు మరియు ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న ఈ లోయ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ లోయ సుమారు 10 కిలోమీటర్ల వెడల్పు మరియు 40 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది షిగర్ నది మరియు సింధు నది సంగమం. గిల్గిట్ బాల్టిస్తాన్ లోని ఈ ప్రదేశం చుట్టూ కారకోరం పర్వతాలు మరియు హిమాలయ శిఖరాలు ఉన్నాయి.